భైరవకోన భయ్య చాలా బాగా అనిపించింది. ఉత్సవోదానికి పోయే ముందు అయితే ఉత్సవ ఒప్పించేసి థియేటర్లు అందరినీ. గ్రాఫిక్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, విజువల్స్ అయితే సూపర్ గా అనిపించింది. కెమెరా పనితనం అనగా చాలా బాగా అనిపించింది. ఒక దగ్గర మెనుగురుపులో సన్నివేశం చూపిస్తారు, అది కూడా సూపర్ గా ఉంది. ఒక సన్నివేశంలో విలన్ నరికే సన్నివేశంలో చిన్న కత్తి రౌండ్ స్పీడ్ లో తిరగడం వల్ల అది వెళ్ళి హీరోయిన్ వర్ష బల్లము తగ్గుతా ఆమె చనిపోద్ది అనమాట. సో వీడు కావాలని నా ఎంటబడి చనిపోయాడేమో అనుకున్నాడు. అది మనకు ఒక సస్పెన్స్ చూపించబోతున్నాడు. ఆ సందర్భంలో అనుకుండా ఇలా ఫాస్ట్ తిరగడం వల్ల ఆమెకు తగిన ఆమె చనిపోద్ది. ఆమె అపార్థం చేసుకుని ఆ భైరవకోన అనే ఒక ఊర్లో ఆ కోటలో ఉంటుంది అనమాట. వీళ్ళందరూ అంటే ఆడ కోప వీళ్ళ మీద ఎవరైనా చనిపోయిన వాళ్ళకు మనం గతంలో మనతో ఎవరితో కలిసి ఉన్నాం వాళ్ళ మీద ఉన్న కోపతాపాల వల్ల ఆ భైరవకోన నుంచి బయటపడరు అనమాట. వాళ్ళు ప్రేమేంటో నిజమేంటో తెలుసుకున్నప్పుడే వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. లేదంటే ఆ భైరవకోనలో ఉంటారు అనమాట. కోపం ఉన్నవాడు అనమాట. కోపం పగ ప్రతీకారాలు ఉన్నవాడే అక్కడ దయ్యంలో మనుషుల రూపంలో కనబడుతూ ఉంటారు. మనకు దయ్యాలు అంత చనిపోయినంత దయ్యాలే అలా కనపడి ఆ ప్రేమను తెలుసుకోలేనంత వరకు అలా ఉంటారు. తెలుసుకున్నప్పుడు మనుషులు మారిపోతారు ఆటోమేటిక్గా. సో మారిపోయినప్పుడు ఆ నుంచి మాయమైపోతుంటారు. ఆ మాయమైపోయి సన్నివేశాలు గ్రాఫిక్స్ అయితే సూపర్ చూపించారు. చాలా బాగా అనిపించేస్తాయి. స్టోరీ పరంగా స్టోరీ బాగుంది. స్టోరీ స్టిల్ పే బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, విజువల్స్ అయితే సూపర్, బీజిఎం బాగా అనిపించేస్తుంది. వెన్నెల కిషోర్ మన వైవార్ష వీళ్ళు లేకపోతే అసలు కామెడీ లేదు. వాళ్ళు ఉండడం వల్ల సూపర్ కామెడీ అనిపించేసింది. హిట్ అన్న బ్లాక్ బస్టర్ అని చెప్పాను. 3 వరకు అయితే 4.5, 5 అని చెప్పి బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, చెప్పకూడదు. ఎందుకంటే మళ్ళీ మనోళ్ళు ఎవరు విరూపాక్షకు పోటీనా అని అంటున్నాను. అలా ఏంటి దాంట్లో కొంచెం భయం, ఇంకా కొంచెం భయాన్ని బాగా చూపించారు. ఇలా మనం అనుకున్నాం స్టోరీ డిఫరెంట్ అన్న, అది ఇది స్టోరీ డిఫరెంట్. ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, దాని వల్ల ఏం జరిగిందని చూపించుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే ఒక తండ్రి కూతురు ప్రేమ చూపిస్తారు, అది కొంచెం డిఫరెంట్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. హీరోయిన్స్ బాగా చేశారు. కావ్య తాపర్ని కూడా మనం డిఫరెంట్ చూసాం. ఇంతకుముందు ఆమె చాలా క్యూట్ కూడా కనబడదు. చాలా సన్నివేశాలు కొంచెం మాస్ క్యారెక్టర్ చూపించారు. అది చాలా బాగా అనిపించేసింది. మంచి మూవీ. థ్యాంక్ యూ. ఓవరాల్ బాగుందన్న, చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు. ఎందుకంటే సో ఊరు పేరు భైరవకోన, చాలా మంచి సినిమా. ఒక మంచి ఫ్యామిలీ యాక్షన్, థ్రిల్లింగ్, రొమాంటిక్ అండ్ ఆల్సో సస్పెన్స్ డ్రామా అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో ఒక 2.5 hours ఒక మంచి సినిమా, ఒక కామెడీ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి చక్కగా ఒక 2.5 hours ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాలి అనుకుంటే ఊరు పేరు భైరవకోన సినిమా చూసేయండి. ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగుంది. నేను ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా. అండ్ ఆ ఫిక్షనల్ వరల్డ్, ఆ ఫ్యాంటసీ వరల్డ్ని చాలా బాగా చూపించారు. ఆ ఫ్యాంటసీ నాకు బాగా నచ్చింది. ఆ భైరవకోన అనే ఊరు, ఆ థీమ్, వాళ్ళు ఎంచుకున్న కథనాలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను. సో మంచి ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్. అండ్ వైవాహర్ష గారు అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ బాగుంది. రవిశంకర్ గారి యాక్టింగ్, వడిపుక్కరసి గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం స్క్రీన్ పైన ఆవిడ మంచి రోల్. అండ్ సందీప్ కిషన్కి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఆయన అనుకున్న బ్లాక్ బస్టర్ దొరికేసింది ఈ సినిమాతో అని చెప్తున్నా. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. 2 పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్, ఇప్పుడున్న సాంగ్స్లో ట్రెండింగ్ సాంగ్స్ 2 సాంగ్స్ కూడా ఈ సినిమా నుంచే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టకుండా టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు విజువల్స్ చాలా బాగున్నాయి. తీసుకున్న విధానం బాగుంది. ఆ థీమ్ ఆఫ్ ద మూవీ బాగుంది. క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. ఎవరికి వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి చేశారు. అండ్ సందీప్ కిషన్ గారు ఏదైతే నమ్మారో ఈ సినిమా డేట్ మారినా మనకు పర్లేదు అని, సో ఈగల కోసం వాళ్ళు డేట్ మారి 1 week తర్వాత వచ్చినా కూడా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, వాళ్ళకున్న నమ్మకాన్ని 100% ఈ సినిమా నిలబెట్టింది. అండ్ ఆడియన్స్ కూడా థరోగా దే ఆర్ ట్రూ విత్ ద మూవీ. ఎక్కడా కూడా వాళ్ళు డీవియేట్ అవ్వడానికి లేదు. మంచి సినిమాని తీసుకుని వచ్చారు టీము. మంచి సినిమా మనకి అవైలబుల్గా ఉంది ఈ వీకెండ్లో. సో ఖచ్చితంగా ఈ వీకెండ్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలి అని, ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ చూడాలి అనుకుంటే ఊరు పేరు భైరవకోన విత్ ఫ్యామిలీ యూ కెన్ ఎంజాయ్.